వర్షాలు లేవు, డ్యామ్స్ నిండట్లేదు, పంటలు లేట్ అవుతున్నాయి, కరెంటు సంక్షోభం ముంచుకొస్తోంది. ఇదంతా ఒకే ఒక్క వాతావరణ మార్పు వల్ల, అదే ఎల్ నినో. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో జరిగే మార్పుల వల్ల మన ఋతుపవనాల ఆగమనం తిరోగమనం ఉంటాయి. కానీ ఈసారి సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. అసలేంటి ఎల్ నినో? ఇది ఎలా వస్తుంది? దీని ప్రభావాలు ఎలా ఉంటాయి? అసలేంటి ఎల్ నినో? ఇది ఎలా ఉంటుంది? డీటెయిల్డ్ గా చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం మధ్య తూర్పు ప్రాంతాల్లో ఉపరితల నీరు వేడెక్కుతుంది. ట్రేడ్ విండ్స్ బలహీనపడి ఆసియా నుంచి అమెరికా తీరం వైపు వేడి నీరు వెళ్తుంది. వాతావరణ చక్రం దెబ్బతిని ఎల్ నినో ఏర్పడుతుంది. భారత ఉపఖండంలో గాలులు బలహీనపడి తేమ తగ్గిపోతుంది. గాల్లో తేమని ఎల్ నినో గాలులు లాగేసుకోవడం వల్ల బంగాళాఖాతంలో అల్పపీడనాలు బలపడవు. ఋతుపవనాల విస్తరణ తగ్గిపోతుంది. వర్షాలు